నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆశీర్వాదంతోనే మరింత సంక్షేమం అభివృద్ధి సాధ్యమైందన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రంగా విమర్శలు. ది క్లాసిక్ జైల్ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఐఎంఏ మిషన్ పింక్ విభాగం ఆధ్వర్యంలో కౌమార బాలికల ఆరోగ్యంపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మౌర్య. వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఈ నెల 26వ తేదీ సంజీవనగర్ కోదండరామాలయంలో కాశీ విశాలాక్షి అమ్మవారికి కలశ క్షీరాభిషేకం. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాట్లపై అధికారులతో సమావేశం. పదహైదు రోజుల గడువులోగా పందులను పట్టణానికి దూరంగా వాటి పెంపకదారులు ఉంచాలని హెచ్చరించిన డీఎస్పీ మరియు మున్సిపల్ కమిషనర్. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు చాందుబాడలో కౌన్సిలర్ తమీం ఆధ్వర్యంలో 30వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషాలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలు గడప గడపకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల ఆశీర్వాదం అండదండలతోనే మరింత సంక్షేమం అభివృద్ధి సాధ్యమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయం మరియు వార్డు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి వారి ఇంటి వద్దకే అందించడం జరిగిందన్నారు. గతంలో టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను కాలయాపన చేసేవారని తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వీటన్నిటికీ చరమగీతం పాడుతూ ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తొలి మంత్రి వర్గంలో 58% మరియు విస్తరణలో 70 మంత్రి పదవులు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, వైసీపీ నాయకులు బొల్లెదుల్ల రవికుమార్, యూనుస్, రెహమాన్, ఆలీ, మహమ్మద్ హుషేన్, అన్వర్, సూర్యమోహన్, మణికంఠ, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంటే కోర్టుకు పోయి ఇండ్ల పట్టాలను అడ్డుకొని ప్రజలను పీడిస్తున్నావా అని ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉంటే కోర్టు కేసును వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఒక 3 రోజుల క్రితం నా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా బనగానపల్లెలో ఇంటి స్థలాలు, ఈ ఇంటి స్థలాల విషయంలో చాలా సంవత్సరాలుగా, దాదాపు 12 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాబ్లం గతంలో 12 సంవత్సరాల క్రితం కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. మరి అదేవిధంగా మళ్ళీ 2014 ఎన్నికల్లో నేను ఓడిపోవడం, తిరిగి 2019లో మళ్ళీ నేను గెలవటం, మళ్ళీ ఇంటి స్థలాల విషయం ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతోటి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇల్లు కట్టియాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఒక మంచి నిర్ణయం తీసుకోవడంతో మా నోళ్ళు కొడుతున్నాడు, మా కడుపు కొడుతున్నాడు అని చెప్పి సామాన్యమైన ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు. ఇక నీకు ఏదన్నా 4 గోడల మధ్య ఉంటే నీకు వినపడలేదేమో కానీ మీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు బహిరంగంగా. నీకు ఎంత చెడ్డ పేరు వస్తుంది తెలుసుకున్నామను మాట్లాడితే ఏదో ఒకటి కోర్టుకు వేసేది అడ్డుకుంటుంది, ప్రతి దానికి అడ్డుకుంటావు. ఏదో ఒక మంచి పని 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అన్ని రోడ్లన్నీ వేసుకుంటా వచ్చినావు, సిమెంట్ రోడ్లు వేసినావు. ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేస్తుంటే నేను అడ్డుకున్నానా? నీకు ప్రజల మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా కూడా స్వయంగా వెళ్ళి నువ్వు కలెక్టర్ గారిని కలిసి ఏది అనుకూలమో ఏది వ్యతిరేకమో చెప్పు. నీకు ఫ్లెక్సీలు కావాలంటే అక్కడ సర్వే నెంబర్ లేఅవుట్తో మ్యాప్ వేసి ఫ్లెక్సీ పెట్టిస్తాము, సర్వే నెంబర్లు ఉంటాయి. నువ్వు కోరితే అది కూడా పెట్టిస్తాము. ఎప్పుడైనా సరే నువ్వు చెప్పండి, పలానా రోజు పెట్టేవంటే రేపే పెట్టిస్తాం. పలానా రేపు ఓటేసేది ప్రజలే కాబట్టి, నేను ఎమ్మెల్యేగా కానీ నన్ను కానీ ఎన్నుకునేది ప్రజలే కాబట్టి ప్రజల మీద ఏమాత్రం గౌరవం కానీ విశ్వాసం కానీ ఉంటే కోర్టులో కేసు విత్డ్రా చేయి. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది క్లాసిక్ జైల్ రెస్టారెంట్ను ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. సరికొత్త కాన్సెప్ట్తో నంద్యాల పట్టణ వాసులకు రుచికరమైన ఆహార పదార్థాలను అందజేసేందుకు రెస్టారెంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, వ్యాపారం దినదిన అభివృద్ధి సాధించాలని వారు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నూతన థీమ్తో నంద్యాల పట్టణ ప్రజలకు కొత్త వాతావరణాన్ని కల్పించి ది క్లాసిక్ జైల్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయంగా ఉందన్నారు. ఇక నూతన అనుభూతిని కలిగించే రీతిలో రెస్టారెంట్ను తీర్చిదిద్దారని నిర్వాహకులు వంశీ, మధు, సంధ్య, రమణలను అభినందించారు. వ్యాపారం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో మరో నూతన రెస్టారెంట్ ఈరోజు ప్రారంభించడం నిజంగా నంద్యాల ఎంత వేగవంతంగా డెవలప్ అవుతుందని చెప్పడానికి మరో ఉదాహరణ. మరి ఈరోజు ఒక కొత్త థీమ్ తోటి అన్ని రెస్టారెంట్లా కాకుండా కొంచెం విభిన్నంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో క్లాసీ జైల్ రెస్టారెంట్ ఈరోజు ఒక జైల్లో ఎలా ఉంటుందో ఆ వాతావరణం తీసుకొచ్చేసి ఒక థీమ్ రెస్టారెంట్ని మొదటిసారి నంద్యాలకి పరిచయం చేస్తుంది. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. క్లాసీ జైల్ రెస్టారెంట్ పెద్ద సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవి చెప్పినట్టు నంద్యాల అభివృద్ధి చెందడానికి ఒక నిదర్శనం ది క్లాసిక్ జైల్ రెస్టారెంట్. అంటే ఒక
కొత్త పద్ధతిలో డిఫరెంట్ టైప్లో ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. జైల్ టైప్లో ఇది బాగా సక్సెస్ కావాలని మొత్తం వీళ్ళందరూ యువకులే వాళ్ళు బాగా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కొత్త కాన్సెప్ట్తో ఈ పెట్టిన రెస్టారెంట్ ఈ క్లాసిక్ జైల్ రెస్టారెంట్ సక్సెస్ కావాలని కోరుకోవడం. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బుధవారం ఐఎంఏ మిషన్ పింక్ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ నాగమణి అధ్యక్షతన కౌమార బాలికల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ నారపురెడ్డి మౌర్య, డాక్టర్ రామకృష్ణారెడ్డి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎలెక్ట్ డాక్టర్ రవికృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వాలన గావించి ప్రారంభించారు. కాబట్టి ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్తోనే నేషన్ కూడా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ చాలా ఆనందంగా ఉంది. అండ్ అందుకే నిన్న డాక్టర్ లక్ష్మీ సౌజన్య గారు కాల్ చేసి ఇలా మిషన్ పింక్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే నేను పర్సనల్గా డాక్టర్ అని కన్సల్ట్ అవుతూ ఉంటాను. సో స్టార్ట్ చేస్తున్నామంటే వెంటనే అటెండ్ అవ్వాలనిపించింది. 68% 68% చిల్డ్రన్, 66% విమెన్ మొత్తం ఇండియాలో అనీమిక్. అది మనకు కూడా తెలియదు మనకు అనీమియా ఉందా లేదా అనేది. అంటే వాళ్ళు ఒక పర్సంటేజ్ 12% లోపల ఉంటే మనకి హిమోగ్లోబిన్ అనేది అనీమియా కింద ట్రీట్ చేస్తుంది. సో 66% విమెన్ అనీమియా అంటే మనము అదే రిప్రొడక్టివ్ ఏజ్లో అనీమిక్ పేరెంట్స్ ఉంటే ఎక్కువ అనీమియా ఉంటే ఆ ఎఫెక్ట్ పిల్లలపైన పడుతుంది. అండ్ ఇవాళ ఐఎంఏ కానీ ఇంతమంది డాక్టర్స్ ముందుకొచ్చి ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు వాళ్ళకి అభినందించాల్సిన విషయం అండ్ ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఐఎంఏ వాళ్ళకి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా శ్రద్ధగా విని ఈ అవేర్నెస్ కార్యక్రమం ఏదైతే ఉంటామో మన ఇంట్లో కూడా మన సొసైటీ హెల్త్ కోసం మన ఇంట్లో కూడా కొంచెం అవేర్నెస్ పెంచి పేరెంట్స్ కానివ్వచ్చు, మీ సిస్టర్స్ కానివ్వచ్చు, వీళ్ళకి కూడా సో మన పర్సనల్ హైజీన్, పర్సనల్ హెల్త్కి మనం తోడ్పడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇండియాలో ఫాక్సీ అని ఉంటుంది, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిక్ గైనకాలజికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఫాక్సీ తరఫున ఇలాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం మామూలుగా. కానీ ఇది పెరిఫరీస్కి స్ప్రెడ్ అవ్వలేదు, మెట్రోపాలిటన్ సిటీస్లోనే చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కొత్తగా ఉమెన్స్ వింగ్ అని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మిషన్ పింక్ హెల్త్ వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని ప్రోటోకాల్ ఉంది. దానిలో భాగంగా ఈ హెల్త్ అవేర్నెస్ కోసమని మేము మీ కాలేజీకి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ అడోలసెంట్ ఏజ్లో అన్ని డౌట్లే ఉంటాయి, అన్ని అనుమానాలే ఉంటాయి. ఎవరిని అడగాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఇది జీవితాంతం ఉంటాయి, ఈ డౌట్లు అనుమానాలు ఉంటాయి. కానీ అడోలసెంట్ ఏజ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ డౌట్లకి మీకు క్లారిఫై అయ్యేదానికి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం పనిచేయడమే కాకుండా సమాజంలో ఆరోగ్య రక్షణ కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతూ వస్తుంది. ఉమెన్ డాక్టర్స్ వింగ్ సపరేట్గా ఉంది, మిషన్ పింక్ హెల్త్ విభాగం అనేది సపరేట్గా ఉంది. ఈ ఉమెన్ డాక్టర్స్ వింగ్ తరఫున డాక్టర్ నర్మద గారు, డాక్టర్ వసుధ గారు ప్రెసిడెంట్ సెక్రటరీ, ట్రైబల్ ఏరియాస్లో కూడా మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు మన నంద్యాల ఉమెన్ డాక్టర్స్ అందరి సహకారంతో. మిషన్ పింక్ హెల్త్ అనేది ముఖ్యంగా అడోలసెంట్ గర్ల్స్, కౌమార దశలో ఉన్నటువంటి బాలికల యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలు అయితేనేమి, మానసిక సమస్యలు అయితేనేమి, సోషలాజికల్ సమస్యలు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక సమస్యలు, మొబైల్ ఎఫెక్ట్స్, టీవీ ఎఫెక్ట్స్, వీటి ప్రభావం ఏ విధంగా వాళ్ళ మీద ఉంది, వాటి ప్రభావం నుండి బయటకు వచ్చి అదేవిధంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధిగమించి వారు అనుకున్నది సాధించి జీవితంలో ముందుకు ఎదగడానికి మా వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాం. గతంలో రామకృష్ణ పీజీ కాలేజీలో హాస్టల్స్ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించాం. అమ్మాయిల కోసం, ప్రత్యేకించి మా అమ్మాయిల కోసం మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం స్పెండ్ చేస్తున్నందుకు, అలాగే మంచి విలువైనటువంటి సమాచారాన్ని పిల్లలకు అందిస్తున్నందుకు. ఇందాక మేడం గారు అన్నారు, సమస్యలు అయితే చాలా ఉంటాయి, అయితే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అన్నటువంటి
పరిష్కార మార్గం తెలియక సతమతమవుతున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి వాటికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపించే దిశగా ఈరోజు మంచి మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నందుకు ఐఎంఏ వారిని ప్రత్యేకించి ఈ ఉమెన్ వింగ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో బుధవారం సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్, సభ్యులు రవీంద్రనాథ్, డమాం శంకర్, పడగండ్ల సుబ్రహ్మణ్యంలు ఎమ్మెల్సీ ఇసాక్ బాషను కలిసి గణేష్ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. వినాయక చవితి పండుగను మరియు నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఐకమత్యంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో గత 2 సంవత్సరాలలో వినాయక చవితి పండుగను భారీ ఎత్తున నిర్వహించుకోలేకపోవడం జరిగిందన్నారు. అయితే కరోనా విపత్తు నుండి బయటపడ్డామని, అందరూ ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటానని, అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తానని తెలిపారు. ముందస్తుగా నంద్యాల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధనేశ్వరారెడ్డి, మేఘాశ్యామ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా మిత్రులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, గణేష్ కమిటీ అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లందరూ వచ్చి ఈరోజు నిమజ్జనంలో ఉత్సవ కమిటీలో పాల్గొనమని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను అందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు. నేను డెఫినెట్గా అటెండ్ కూడా తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, కరోనా కాలం నుంచి పండగలు జరుపుకోలేక అందరం మైనార్టీలము, క్రిస్టియన్లము, హిందువులము అందరము మూడు వారిపోయాము. సో నేనైతే ఈ పండగ బాగా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. నాకు తెలిసిన విషయం ఏమంటే, ఈసారి ఇంతకు ముందు కంటే ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అనుకుంటా ఉన్నాను. ప్రతిసారి నంద్యాలలో ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా చేసుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే అందరు కలిసి ఐకమత్యంగా దీన్ని జరుపుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరొకసారి ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ మహోత్సవ కేంద్ర సమితికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని చెప్పేసి కోరుకుంటాను. మన గణేష్ కేంద్ర సమితి తరఫున మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి తప్పకుండా కార్యక్రమంలో పాల్గొంటానని, అలాగే అధికారులకు కూడా తగు సూచనలు చేసి ఉత్సవాలు దిగ్విజయంగా జరిగేటట్లు తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. అందుకు మా గణేష్ కేంద్ర సమితి తరఫున ఎప్పుడు కూడా తనకు రుణపడి ఉంటామని తెలుపుతున్నాము. నిమజ్జన కార్యక్రమానికి అటెండ్ కావాలనేసి పేర్కొన్నారు. వారు స్పందించి తప్పకుండా వస్తానని చెప్పారు. ఈరోజు ఎమ్మెల్సీగా కావడానికి కారకులైనందుకు చాలా సంతోషిస్తాము. వారి పార్టీకి సదా ఆయన సేవలు చేస్తారనేసి ఈ ముందు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని కోదండ రామాలయంలో వెలిసిన కాశీ విశాలాక్షి అమ్మవారికి ఈ నెల 26వ తేదీ చివరి శుక్రవారం ఉదయం 8 గంటలకు 108 కలశాలతో క్షీరాభిషేకం, సాయంత్రం 6 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన కోదండ రామాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం అంటే 26/8/2022 మొట్టమొదటిసారిగా విశాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర శత క్షీర కలశాభిషేక కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చును. అంటే ప్రతి ఒక్కరికి ఒక కలశంలో పాలు వేసి అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం కల్పిస్తాము. కావున ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజు 26వ తేదీ 8/22 ఉదయం 8 గంటలకు ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అదే రోజు అంటే 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున మహిళలు,
పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఈ యొక్క అర్చనలో పాల్గొని విజయవంతం చేసి ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో మరియు గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులతో పండుగ నిమజ్జన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీల ఆదేశాల ప్రకారం వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఇందులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి అధికారులకు ఏర్పాట్లపై పలు సూచనలు, ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేశ్వరారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే మనకి గణేష్ ఉత్సవ సందర్భంగా ఇప్పుడు సంబంధిత అధికారులు తర్వాత పరిషత్ సంబంధించి గణేష్ ఉత్సవ కమిటీలో వారితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం 31వ తేదీన ఈ ఉత్సవం జరగబోతా ఉంది. 31 నుండి కూడా గణేష్ నిమజ్జనం వరకు, అంటే 4వ తేదీ వరకు కూడా 4వ తేదీ ఏ విధంగా మనము ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాటు చేయాలన్న దాని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. సంబంధిత అధికారులందరూ హాజరైనారు. ఎస్పెషల్లీ ఉత్సవ కమిటీకి సంబంధించి వీళ్ళంతా మన సభ్యులంతా కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళతో డిస్కస్ చేశాము. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కొన్ని చెప్పారు, వాళ్ళ సజెషన్స్ కొన్ని చెప్పారు. అదేవిధంగా పోలీసు వారి తరఫున డిఎస్పీ గారు కూడా తగిన సూచనలు అంతా వేయడం జరిగింది. అదేవిధంగా మేజర్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొన్ని కనెక్షన్స్ పైన కూడా కొంచెం వాళ్ళు కమిటీ సభ్యులు అడగడం జరిగింది. దాని మీద కూడా మనము డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ముఖ్యంగా ఈ వచ్చే గణేష్ ఉత్సవము తర్వాత గణేష్ నిమజ్జనం కూడా పకడ్బందీగా శాంతి భద్రతల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ గడుపుకునే విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. గణేష్ ఉత్సవ కమిటీ అధికారుల సమక్షంలో జరగబో గణేష్ నిమజ్జనం గురించి ప్లస్ ఆ ఏర్పాట్ల గురించి చర్చించడం జరుగుతుంది. దీనిలో వాళ్ళు ఇచ్చిన సలహాలు, ఇంతకుముందు ప్రీవియస్గా ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమైనా ఇన్సిడెంట్స్ అయినాయి, దానికి సంబంధించి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుని దాని ప్రకారం చర్చించడం జరుగుతుంది. దాని ప్రకారము ఎక్కడెక్కడ మనం ట్రాఫిక్ పాయింట్స్, తర్వాత ఎక్కడెక్కడ మనం బందోబస్తు చేసుకోవాలి, వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే విగ్రహాలు ఎక్కడైతే పెడతారో ఆర్గనైజర్స్ కంపల్సరీగా వాళ్ళు మా దగ్గర పర్మిషన్ అంటే ఇంటిమేషన్ చేయాలి. ఎన్ని విగ్రహాలు టౌన్లో ఉన్నాయి, ఏ రోజు నిమజ్జనం అవుతున్నాయి, ఏ ప్లేస్లో నిమజ్జనం అవుతున్నాయి అనే విషయాలు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. డీజే పర్మిషన్. నంద్యాల పట్టణంలో పందులను వాటి పెంపకదారులు ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవిచంద్రారెడ్డి అధ్యక్షతన డీఎస్పీ మహేశ్వరారెడ్డితో పందుల పెంపకదారులతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున పందులను ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అనేక సార్లు తెలియజేసినా వారిలో మార్పు రాలేదని, అయినాను 15 రోజుల గడువును ఇవ్వడం జరిగిందని, పందుల పెంపకదారులు తెలియజేసినట్లుగా వ్యవహరించాలని, లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. పట్టణంలో మనకిప్పుడు ఈ సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఈ పందులు, అదేవిధంగా ఆవుల యొక్క ఆవులతో మనకు ట్రాఫిక్ సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే కారణంతో మొట్టమొదటిగా మనం ఈరోజు పందుల యజమానులందరినీ పిలిపించి వారితో పాటు మనం పోలీస్ డిఎస్పీ గారిని పోలీస్ వారితో కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే నేను 11/7 ఒకసారి పందుల యజమానులందరినీ పిలిపించి కూడా వారిని ఊరి అవతలను కట్టడి చేసుకోమని వారికి తెలియజేయడం జరిగింది. తర్వాత ఈరోజు మనం పోలీసు వారి సహకారంతో వారికి ఒక 15 రోజులు మాత్రమే టైం ఇచ్చి 15 రోజుల లోపల వాళ్ళు ఊరి బయట తరలించి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది చేయకపోయినట్ల తదుపరి చర్యలు మేము తీసుకొని వాటిని బయటకు పంపించి చర్యలు తీసుకుంటాము. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఫైల్ చేయించేదానికి కూడా మేము చేస్తామని, చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. నంద్యాలలో
ప్రజా ఆరోగ్య సంబంధించి అంటే ఈ రీసెంట్గా వర్షాలు పడిన దృష్ట్యా ఈ పందులు తర్వాత ఇవన్నీ ఎక్కడ చూసినా తిరుగుతున్నందున ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మేము ఇక్కడ వాళ్ళకి ఈ పందులు మేపే వాళ్ళకి సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మీరందరూ సహకరించాలా, ఒక 15 days టైం ఇవ్వడం జరిగింది. ఈ 15 days లోపల వాళ్ళు ఈ పందులన్నింటినీ నంద్యాల పట్టణం నుంచి తరలించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ తూచా తప్పకుండా పాటించాలా. ఒకవేళ అట్లా పాటించకపోతే చట్టపరంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చాలామంది స్ట్రీట్ కౌస్ ఉడక ఎక్కడ చూసినా ఉన్నాయి. నైట్ పూట ఈ మన హాస్పిటల్ దగ్గర కానీ లేకుంటే కొన్ని ప్లేసెస్లో అంతా ఎక్కడ చూసినా ఉన్నాయి. వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏమంటే వాళ్ళ ఆవులను వెంటనే వాళ్ళకు సంబంధించి ఎక్కడైతే కట్టించుకొని ఊళ్ళో వదలొద్దని చెప్పి చెప్తున్నాం ప్రెస్ ద్వారా. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ఆవులను వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసుకొని రోడ్డు మీద వదలకోకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లా ఒకవేళ వాళ్ళు అదే విధంగా వదులుతున్నట్టయితే గోశాలకు తరలించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆశీర్వాదంతోనే మరింత సంక్షేమం అభివృద్ధి సాధ్యమైందన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రంగా విమర్శలు. ది క్లాసిక్ జైల్ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఐఎంఏ మిషన్ పింక్ విభాగం ఆధ్వర్యంలో కౌమార బాలికల ఆరోగ్యంపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మౌర్య. వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఈ నెల 26వ తేదీ సంజీవనగర్ కోదండరామాలయంలో కాశీ విశాలాక్షి అమ్మవారికి కలశ క్షీరాభిషేకం. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాట్లపై అధికారులతో సమావేశం. పదహైదు రోజుల గడువులోగా పందులను పట్టణానికి దూరంగా వాటి పెంపకదారులు ఉంచాలని హెచ్చరించిన డీఎస్పీ మరియు మున్సిపల్ కమిషనర్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.